హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. మీకైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా చేయాలో సింపుల్గా, ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా పిల్లలు అడిగినప్పుడు బాక్స్లోకి ఎలా చేయాలో చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేస్తారు కదా అండి. నేనైతే సింపుల్గా ఇలా చేశాను, అదే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేనైతే ఇది పిల్లల బాక్స్లోకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలు ఎంచక్కా తింటారు కదా అండి. సో దానికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ ఆనియన్, అదేవిధంగా ఒక 5-6 మిర్చీస్, అదేవిధంగా నేను రైస్ని తీసుకున్నాను. దానికి నాకు 3 eggs పడతాయండి. సో నేనైతే 3 eggsతో ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత గ్యాస్ మీద ఒక ముక్కుడు పెట్టి ఆయిల్ పోసానండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసాను. దానిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పును యాడ్ చేశాను. తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మనము శనగపప్పు పూర్తిగా ఫ్రై అయ్యేదాకా ఉంచని అవసరం లేదు, ఎందుకంటే మనము ఆనియన్ మిర్చిని యాడ్ చేసినప్పుడు కూడా అవి ఫ్రై అవుతాయండి. అందుకే లైట్గా ఫ్రై అయిన తర్వాత మిర్చిని యాడ్ చేశానండి. నేను ఇక్కడ కారం ఏమి యూజ్ చేస్తలేనండి, డ్రై మిర్చి పౌడర్ని. సో నేను మిర్చితోనే చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఎలా చేశానో ఆ ప్రాసెస్ని మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఆనియన్, మిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా పసుపునైతే యాడ్ చేశానండి. టర్మరిక్ పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశానండి. అవి ఎంచక్కా ఫ్రై అయిపోవాలి. మనకి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇక్కడ ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేవి. కొంతమంది ఆనియన్ ఫ్రై కాకముందే పసుపును అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేస్తారండి. అలా చేయకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే, ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతనే పసుపును అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత నేను ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేశానండి. ఇక్కడ మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర మాత్రం అవైలబుల్లో లేదు, అందుకని యాడ్ చేయలేదండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసిన చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక రెమ్మ కరివేపాకును అదేవిధంగా 3 eggsని తీసుకున్నాను, అవి కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా తీసుకున్న రైస్ క్వాంటిటీకి మాత్రం ఈ 3 eggs నాకు కరెక్ట్గా సరిపోతాయండి. అందుకే నేను 3 eggs తీసుకున్నాను. మీరు రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి. తక్కువ ఎగ్స్ అయినా అదేవిధంగా ఎక్కువ ఎగ్స్ అయినా కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా రాదండి. సో నేనైతే నా రైస్ క్వాంటిటీకి తగిన విధంగా 3 eggsని అయితే తీసుకున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అనుకోవాలండి. అంటే ఎగ్ అనేది మనకు బిగ్ పీసెస్ లాగా ఉన్న సరిపోతుంది, బట్ చిన్న చిన్నగా ఇలా చేయడం వల్ల మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతా కలిసిపోయి చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా నేనైతే పిల్లల కోసం ఇలా చేస్తానండి. ఎంతో చక్కగా తినేస్తారు. బాక్స్లో పెడితే మాత్రం మొత్తం కంప్లీట్ చేసుకొని తీసుకొస్తారండి. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎన్నో రకాలుగా చేస్తారు కదా అండి, ఒక్కొక్క రకంగా చేస్తారు. సో ఇక్కడ నేను ఎగ్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి నేను తీసుకున్న రైస్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మనం రైస్ అనేది ముందే వండుకొని పెట్టుకోవాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత దీనిలోకి యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను రైస్ని యాడ్ చేసిన తర్వాత ఎగ్ రైస్ అదేవిధంగా మొత్తం ఎగ్స్ను రైస్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుతున్నానండి. మొత్తంగా కలుపుకోవాలి. కలపడం వల్ల మనకి అంతా కలిసిపోతుందండి. ఈ విధంగా కలుపుకోవాలి. దానిలోకి మీరు ఫస్ట్ నుండి వీడియో చూసినట్లయితే నేను ఎక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి. సో మనం ముందే యాడ్ చేస్తే, ఇక్కడ ముందు యాడ్ చేయకూడదండి. ముందు యాడ్ చేస్తే మనకు సరిగా రైస్లోకి కలవదండి. సో అందుకని ఈ విధంగా రైస్ని కలిపిన తర్వాత దానిలోకి ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను అదేవిధంగా గరం మసాలా ఉంటుంది కదా అండి, ఆ మసాలాను అయితే యాడ్ చేసుకున్నాను. మెయిన్ టేస్ట్ ఇక్కడ మనకి గరం మసాలాతోనే వస్తుందండి. ఇక్కడ నేను ఎక్కువగా యాడ్ చేయట్లేదు, పిల్లలు ఎక్కువగా తినరు మసాలా యాడ్ చేస్తే, అందుకని నేను లైట్గా వాళ్ళు తినేలాగా అయితే యాడ్ చేస్తున్నానండి. అంతేనండి. ఇక్కడ మళ్ళీ సాల్ట్ని గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత మొత్తంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. అంతేనండి, ఈజీగా ఎంతో యమ్మీగా ఉంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోయిందండి. నేను ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యూస్ చేయలేదు, ఓన్లీ ఎగ్స్, మిర్చి,
ఆనియన్స్ అవి మనకి అవైలబుల్లో ఉంటాయి కదా అండి. ఇక్కడ కావాలనుకుంటే మీరు క్యారెట్ని కూడా యూజ్ చేయొచ్చండి. క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ మీద వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్లో లేదు. నెక్స్ట్ టైం నేను అలా కూడా ఇంకో రకం ఫ్రైడ్ రైస్ కూడా చూపిస్తానండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎంతో యమ్మీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేశానో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంత ఈజీగా సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేశానండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.